పుస్తకం చదవాలన్నా ఏ చదవాలో ఎదుర్కోవాలన్నా లెటర్స్ ఎట్లా రావాలో వాక్యాలు అక్షరాలు ఎట్లా రావాలో ఏ చదువుకోవాలన్నా ముందు వైదిక విద్య చదవడమే సబ్జెక్టు మనకు రికార్డ్ అయి ఉంటారు పూర్వం. ఆ తర్వాత వచ్చేది ఎగచా చదువు. ఇది ప్రధానమైన చదువు. ఈ ప్రధానమైన చదువు చదువుకోవడానికి వాటికి ఒక అర్హత కావాలి. అదేమిటయ్యా అంటే దానికన్నా అందరికన్నా ముందు గాయత్రోపదేశం, బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం అంటే నడతని చెప్తుంది. గాయత్రోపదేశం అంటే ఉపాసించాలి. ఉపాసించడం ఏమవుతుందంటే తనకు తాను ఇంప్లిమెంటింగ్ చేసుకోవడం అనమాట గాయత్రోపదేశం అంటే. అంటే ఏమిటి? రోగ నిరోధక శక్తి లాంటిది గాయత్రి జపం. గాయత్రి జపం చేసుకుంటే ఏమిటి వాడికి ఇష్టం అంటే ఎదురువాడు పుట్టిన దెబ్బలు తట్టుకోగలిగి సామర్థ్యం ఇచ్చుకోటి గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఉపదేశం చేసి ఈ రోజు నుంచి జీవిత పర్యంతం వీక్షిస్తూ గాయత్రి మంత్రాన్ని వాడు ఎట్లా భావిస్తాడు? ప్రాణం నా ప్రాణమే గాయత్రి మంత్రం అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఇస్తే ఆ గాయత్రి మంత్రం వీక్షిస్తూ గురుకులంలోకి వెళ్ళి గురువు గారి దగ్గర చదువుకుంటాడు. ఎందుకని? వీడు సముద్రుడు కాకపోతే ఎవరు? ఆచార్యత్వం వహించిన వాడు. నేనే సముద్రుడయ్యా ఎక్కడికో ఎవరికో చెప్పడం ఎందుకు? కొడుకుతో చదువు, అల్లుడితో భోజనం విశేషం ఉంటారు. అందుకని కొడుకుకి తండ్రితో చెప్పడం గొప్పతనం. ఆ చదువు చెప్పే లక్షణంగా తీసుకున్నట్లయితే ఎస్మిన్ భవతించాను ఎక్కడ తీసుకుంటాడు పిల్లవాడిని. అయ్యా నేను గురుకులానికి పోతున్నాను నేనే చెప్పుకుంటా అనేటువంటి సామర్థ్యంతో తీసుకొస్తాం. ఎవరు చెప్పినా ఏమి చెప్పినా కూడా వేదం ఇచ్చే ప్రాధాన్యమైన ఎవరికైనా సరే స్మార్తుడి కానీ ఆగమంతుడిని కాదు కానీ వాడికి ఆగమానికి కానీ మూడింటికి కూడా వేద విద్య. వేద విద్య మూలం అంటే ఫస్ట్ లెటర్స్ లాంటివి, అక్షరాలు లాంటివి. అక్షరాలు ఏ పుస్తకం చదవగలిగేది. అట్లాగే వేద విద్య అంత గొప్పది. అంత గొప్పది కాబట్టి క్షత్రుడికి వైశ్యుడికి ముగ్గురికి కూడా బ్రాహ్మణుడే లక్షణం ఏంటంటే ఉపదేశం పొందవచ్చు, ఉపదేశించవచ్చు. అంటే మనం చెప్పవచ్చు, చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అంటే ఉపదేశం పొందవచ్చు, ఇంకోటి ఉపదేశం చేయవచ్చు. కానీ మన వయస్సులకు క్షత్రియులకు మాత్రం ఉపదేశం మాత్రమే. అవధి బ్రాహ్మణి దగ్గరే. బ్రాహ్మణికి మాత్రం ఇతర యాజన అధ్యయన అధ్యాపక కాల ప్రతిగ్రహణాలని 6 ఉంటాయి. 6 కూడా ఇవి అన్ని అర్హతలు కలిగి ఉన్నవాడే ఉంటాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణ స్థాయిని పొందుతాడు. బ్రాహ్మణ స్థాయి పొందిన వెంటనే ఉపయోగం ఉండగానే వాడు బ్రాహ్మణ అయ్యాడా? కాదు. బ్రహ్మజ్ఞాన సాధనకు ఉపయుక్తమైనది బ్రాహ్మణ జన్మ. బ్రహ్మ సాధనకు బ్రహ్మజ్ఞం అంటే బ్రాహ్మణత్వం సంపాదించుకోవాలి అంటే ఈ నడత నడవాలి. ఈ నడత నడవడం కోసం మొదటి తప్పు ఉపనయనం. అన్ని సంస్కారాల్లోకి 15 సంస్కారాల్లోకి గొప్ప సంస్కారమైన ఉపనయనం. చాలా శ్రద్ధగా, శ్రద్ధ భక్తితో, ఆసక్తితో ఖర్చును శ్రమను కూడా ఓర్చి అనుష్ఠింపజేయగలిగి వాడిని వైదికంలోకి తెప్పగలిగేటువంటి గొప్ప ఉపనయన సంస్కారం. అటువంటి గొప్ప సంస్కారాన్ని మనకు వైదికంగా నడుస్తుంది. ఇందులో నీకు ప్రశ్న ఏమిటంటే నీ మంత్రం నీ కొడుకు నువ్వు చెప్పగలిగే సామర్థ్యంగా నీకు వచ్చి ఉండి నువ్వు చెప్పగలిగే ఒడుగు చేసుకోగలుగుతున్నావు కానీ ఇంకా గొప్పదనం అది. నీకేదో మంత్రం మను మమ అనుకున్నావు, కుమారుకి అనుకున్నావు నువ్వు. కానీ అనుకోమన్నావు ఎందుకు అనుకోవాల్సి వచ్చిందో ఏమనుకోమన్నాడో నీకు తెలియని స్థాయిలో నువ్వు చేయడం కన్నా నీకు విషయం తెలిసి నువ్వు చేస్తున్నావు కాబట్టి చాలా గొప్ప విశేషం. పిల్లవాడు వైదిక నడక మళ్ళీ నడవాలని ఆశిస్తూ 4 మాటలు పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తారు.